దేవుని ప్రియమైన సంగమా, ఈరోజు మనకని దేవుడు ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. కీర్తన గ్రంథము 128వ కీర్తన 1వ వాక్యము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యము మనకి ఒక గొప్ప సత్యాన్ని చెబుతోంది. నిజమైన ధన్యత దేవుని భయభక్తుల్లో ఉంది. కానీ లోకము వలన వచ్చే ధన్యత ధనము, పేరు, స్థానం కొలుస్తుంది. కానీ దేవుడు చెబుతున్నారు, ఆయనను గౌరవించి ఆయన మార్గంలో నడిచేవారు ధన్యులు. దేవుని భయభక్తులు అంటే దేవునికి భయపడి దూరంగా ఉండడం కాదు, అది ఆయనను గౌరవించడం, ఆయన మాట వినడం, ఆయన చిత్తం ప్రకారంగా జీవించడం. దేవుని త్రోవలో నడిచే వారికి దేవుడు కృప, రక్షణ, శాంతి, ఆశీర్వాదమును ఇచ్చే దేవుడు. యోసేపు పాపానికి దూరంగా నిలబడ్డాడు. దేవునికి భయపడ్డాడు. అందుకే దేవుడు అతనిని ఐగుప్తులో గొప్ప స్థానంలో నిలబెట్టెను. దానియేలు రాజు ఆజ్ఞ కన్నా దేవుని చిత్తాన్ని ఎంచుకున్నాడు. దేవుని భయభక్తితో నడిచినందుకు సింహాల గుహలో కూడా దేవుడు అతనిని కాపాడెను. నోవాహు దేవుని మాట విని ఓడ కట్టాడు. లోకము నవ్వినా అతను దేవుని త్రోవలో నడిచాడు. చివరకు అతని కుటుంబము రక్షింపబడింది. అబ్రహాము దేవుని మాట విని తన దేశాన్ని విడిచి వెళ్ళాడు. ఆజ్ఞకు లోబడినందుకు దేవుడు అతనిని గొప్ప జనములకు తండ్రిగా చేసెను. రూతు విశ్వాసంతో దేవుని ప్రజలతో నడిచింది. ఆమె భక్తిని చూసిన దేవుడు ఆమె జీవితాన్ని ఆశీర్వదించెను. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచన పూర్వకంగా ఆశీర్వదిస్తున్నారు. దేవుని భయభక్తులు ఉన్నవారే నిజంగా ధన్యులు. దేవుని త్రోవలో నడవటం జీవితం యొక్క గొప్ప ఆశీర్వాదం. లోబడిన వారిని దేవుడు కాపాడతాడు. భక్తి ఉన్న చోట కృప ఉంటుంది. దేవునికి నడిచే జీవితం ధన్యమైన జీవితం. మనము దేవుని భయభక్తుల్లో నడిచేటప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తారు. మన మార్గాలను దేవుడు ఆయనే సరళంగా మారుస్తారు. యోసేపు, దానియేలు, నోవాహు, అబ్రహాము, రూతులాగా మనము కూడా దేవుని చిత్తానుసారము నడవడానికి ప్రయాసపడదాము, ఆశీర్వదింపబడదాము. మన జీవితాలను దేవుడు కృపతో, శాంతితో, ఆశీర్వాదములతో నింపి నడిపిస్తారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, subscribe and comment. Thank you.